ఫ్రెండ్స్, మనకు ఎల్ఐసి ఏజెన్సీ ప్రొఫెషన్ అనేది బెస్ట్ ప్రొఫెషన్. ఇది చాలా తక్కువ అమౌంట్ తోటి వస్తుంది, తక్కువ క్వాలిఫికేషన్ తోటి వస్తుంది. కాబట్టి చాలామంది దీన్ని చిన్న ప్రొఫెషన్ అనుకుంటారు. మనం దీన్ని సైడ్లో పార్ట్ టైంగా చేసుకునే ప్రొఫెషన్ అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ దీంట్లో ఉన్న విశేషం ఏంది, దీంట్లో ఉన్న గొప్పతనం ఏంది, మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్, ఏజెన్సీ ప్రొఫెషన్ అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనకు ఎన్ని రకాలుగా మన జీవితంలో ఎన్ని రకాలుగా మనకు ఇంప్రూవ్మెంట్ లభిస్తుంది, ఎన్ని రకాలుగా మనం డెవలప్ అవుతాం సమాజంలో అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్, సామాజిక కోణం చూసుకున్నట్లయితే మనం ఈ చేసే పని ఏదైతే ఉన్నదో, ఒక కుటుంబంలో సేవింగ్ని అలవాటు చేయటం, అనుకోకుండా సంపాదించే వ్యక్తికి ఏమన్నా అయితే వాళ్ళ కుటుంబ బజారు కాకుండా కాపాడటం అనేది దీంట్లో ముఖ్య కర్తవ్యం ఎల్ఐసి ఏజెంట్ది. దీన్ని చాలామంది ఏమనుకుంటారంటే, ఎల్ఐసి ఏజెన్సీ అంటే మనకు పాలసీలు అడుక్కునే వాళ్ళు అనే భావం వాళ్ళకు ఉంటుంది. మనకు పెద్దవాళ్ళు బోధించింది ఏంటంటే, మన కోసం అడుక్కుంటే అది తప్పు. మనం అడిగి ఒకళ్లకు బెనిఫిట్ చేసినట్లయితే దానికంటే గొప్పతనం ఏది లేదు. ఎలా అంటే, మనం పాలసీ అడుగుతాం, కానీ వాళ్లకు ముందు వాళ్ళ అవసరాలకు పనికొస్తుంది. కుటుంబానికి, వాళ్ళ పిల్లల చదువులకు కానివ్వండి, పెళ్ళిళ్ళకు కానివ్వండి, ఓల్డేజ్ ప్రావిజన్ కానివ్వండి, అన్నిటికీ, అన్ని అవసరాలకు వాళ్ళు ఎక్కడైనా అప్పులు చేసి ఉన్నట్లయితే, అనుకోకుండా ఏమైనా జరిగితే ఆ అప్పులు తీర్చాల్సిన పరిస్థితుల్లో ఇల్లు అమ్ముకోవటం, జాగా అమ్ముకోవటం, ఇవి కాకుండా మనం ఎల్ఐసి ద్వారా దీన్ని కాపాడవచ్చు. ఒక కుటుంబంలో అనుకోకుండా ఇంటి పెద్ద మరణిస్తే, ఇంటికి పెద్దకి ఏమన్నా అయితే, ఆ కుటుంబం సడన్గా అర్ధరాత్రి కరెంట్ తీసేసిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు దిక్కు తోచని పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోతారు. అలాంటప్పుడు ఒక ఎల్ఐసి ఏజెంటే వాళ్ళ కుటుంబానికి ఆధారంగా నిలుస్తాడు. ఎంత డెడికేషన్ ఉంది ఫ్రెండ్స్ దీంట్లో. మరి ఇలాంటి డెడికేషన్ ఉన్న ఏజెన్సీ తక్కువగా మనం భావిస్తామా? రెండోది, దీనికి సామాజిక కోణం కాకుండా ఆర్థిక కోణంలో కూడా చూద్దాం. ఎవరైనా కష్టపడితే 4 డబ్బులు సంపాదించాలని ఉంటుంది. మనిషికి కావాల్సింది ఏంది? ప్రైమరీ నీడ్స్ ఏంది మనిషికి? ఫుడ్, క్లాత్, షెల్టర్. తిండి, బట్ట, ఇల్లు. ఇది బేసిక్ నీడ్స్ ప్రతి హ్యూమన్ బీయింగ్కి. మరి దీని తర్వాత వాళ్ళకు ఉండే అవసరాలు, టీవీ ఉండటం, ఒక మంచి ఫ్రిడ్జ్ ఉండటం, ఒక మంచి వాషింగ్ మెషిన్ ఉండటం, ఒక మంచి బెడ్స్ ఉండటం, ఇంట్లో మంచి ఫర్నిచర్ ఉండటం, ఇవన్నీ లేకపోయినా మనకు నడుస్తుంది, జీవిస్తాడు మనిషి. కానీ ఈ లగ్జరీస్కి ఈరోజు అలవాటు పడ్డాడు. మరి ఇవి అన్నీ ఒక సక్సెస్ఫుల్ ఏజెంట్కు లభిస్తాయా లేవా? ఒకసారి ఆలోచన చేయండి. 2 వీలర్ మనకు అవకాశం ఉన్నదా లేదా ఏజెన్సీలో తీసుకోవటానికి? 4 వీలర్ అవకాశం ఉన్నదా లేదా? 4 వీలర్ కూడా మంచి వ్యాపారం, కార్పొరేట్ క్లబ్ మెంబర్ చేస్తే 50 లక్షల కారు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఓన్ హౌస్ కట్టుకునే అవకాశం ఉన్నదా లేదా దీంట్లో ఎల్ఐసి ఏజెన్సీలో? ఇంట్లో కంప్యూటర్ పెట్టుకోవటం, ల్యాప్టాప్ పెట్టుకోవటం, ఒక ఆఫీస్ మెయింటైన్ చేయటం, ప్రతి నెల మొబైల్ బిల్స్ ఆఫీస్ వాళ్ళు ఇవ్వటం, మొబైల్ కొనడానికి డబ్బులు ఇవ్వటం, ఆఫీస్ మెయింటెనెన్స్కు డబ్బులు ఇవ్వటం, వీటన్నిటికీ మరి ఆర్థికంగా చూసినట్లయితే సక్సెస్ఫుల్ ఏజెంట్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటే ఎల్ఐసి ఏజెంట్ గొప్పది కాకపోతే ఇంకేంటి చెప్పండి? బెస్ట్ ప్రొఫెషన్ కాకపోతే ఇంకోటి చెప్పండి? తర్వాత మనకు
సామాజికంగా రిలేషన్షిప్, జనాలతో కలవటం, జనాల్ని పరిచయం చేసుకోవటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ మెంటాలిటీని అర్థం చేసుకోవటం, వాళ్ళ ఇబ్బందుల్ని తెలుసుకోవటం, వాళ్లకు సరైన పాలసీ సజెస్ట్ చేయటం. రకరకాల మనుషుల ముందు మనం వెళ్ళి మాట్లాడినప్పుడు మనకు ఎంత జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది, జనరల్ అవేర్నెస్ పెరుగుతుంది, మనుషుల మెంటాలిటీ ఎంత అర్థమవుతుంది చెప్పండి. ఇలాంటి ఫెసిలిటీస్ మరి వేరే వాటిలో ఉన్నాయా? సమాజంలో గౌరవం, ఆఫీస్లో గౌరవం, ఇంట్లో గౌరవం. మీరు మంచి బిజినెస్ వ్యాపారం చేస్తే మీకు ఇంట్లో కూడా గౌరవం లభిస్తుంది. ఇంట్లో మీరు అన్ని సరిదిద్దుతారు కాబట్టి ఇంట్లో కూడా గౌరవం లభిస్తుంది. మీ పిల్లలకు మంచి స్కూల్లో, మంచి కాలేజెస్లో, మంచి హయ్యర్ ఎడ్యుకేషన్లో జాయిన్ చేసి వాళ్లకు ఉన్నత చదువులు చదివించి ఉన్నత స్థాయికి చేర్పిస్తే మీ కుటుంబంలో మీ వాల్యూ పెరగదా? మీ టార్గెట్ మంచిగా చేసినట్లయితే, కాంపిటీషన్లో క్వాలిఫై అయినట్లయితే ఆఫీస్లో సన్మానాలు ఉండవా? ఆఫీస్లో మీకు గిఫ్ట్స్ రావా? రకరకాల గిఫ్ట్స్, బ్రాంచ్ మేనేజర్ తోటి సన్మానం, ఎస్డిఎం తోటి సన్మానం, జెడ్ఎం తోటి సన్మానం, చైర్మన్ తోటి సన్మానం, సిఇఓ తోటి సన్మానం. ఇవి అన్ని లభిస్తాయి కదా. మరి ఎల్ఐసి ఏజెన్సీ బెస్ట్ ప్రొఫెషన్ కాకపోతే ఇంకేం చెప్పండి. ఇంకా మనం రకరకాలుగా మనల్ని డెవలప్ చేయవచ్చు పర్సనల్గా. మన ఉన్న ఏరియాలోనే మనం ఉండి మన చుట్టూ ఉండే వాళ్ళందరితోటి రిలేషన్స్ ఉంటాయి. ఒక చిన్న వ్యక్తి నుండి ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వరకు మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేయవచ్చు. అక్కడ ఉన్న ఎస్పీ తోటి రిలేషన్ మెయింటైన్ చేయవచ్చు మనం. అక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలతోటి, మినిస్టర్లతోటి రిలేషన్స్ మెయింటైన్ చేయవచ్చు మనం. ఎంత మంచి ప్రొఫెషన్ ఫ్రెండ్స్. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు మీ మైండ్ని మార్చుకోండి, మైండ్ సెట్ని. ఇది బెస్ట్ ప్రొఫెషన్ అని మీ మైండ్లో ఎప్పుడైతే వస్తుందో, దీనికి కావలసిన అవసరాలు, సెల్లింగ్ టెక్నిక్స్, ప్రజెంటేషన్, ఇవి అన్నీ నేను ముందు చెప్తాను. ఫస్ట్ మీకు ఈ ఏజెంట్ స్థాయి ఏందో తెలియజేయడానికి ఈరోజు మీ ముందు వచ్చాను. ముందు అన్ని రకాలుగా మీకు పాలసీ క్లోజింగ్ అయ్యే వరకు సస్పెక్టింగ్, ప్రాస్పెక్టింగ్, అన్ని విషయాలు A to Z మీకు తెలియజేయటం జరుగుతుంది. మీరు దీన్ని ఫస్ట్ మీరు ఒక మంచి వృత్తిగా మీ మైండ్ సెట్లో పెట్టుకోండి, మీ మైండ్ సెట్ని మార్చుకోండి. అప్పుడు అన్ని విషయాలు నేర్చుకోవటం, చెప్పటం అన్నీ చాలా ఈజీ అయిపోతాయి. మనం దీంట్లో ఉన్న కష్ట నష్టాలు వాళ్ళతో వీళ్ళతో విని నెగటివ్ ఆలోచనలో పడటం కాదు. నేను చెప్పినట్టుగా మీరు ఒక 6 months పని చేయడానికి సిద్ధం ఉన్నారా? కామెంట్లో తెలియజేయండి. నా నెంబర్ చాలామంది దగ్గర ఉంది. ఆ నెంబర్కి ఎస్ అని పెట్టండి. నేను తప్పకుండా మీ వెంట ఉండి మీకు గైడెన్స్ ఇస్తాను. ఫ్రెండ్స్, మరి రాబోయే వీడియోస్లో నేను మంచి విషయాలు ఎల్ఐసికి సంబంధించినవి చెప్పటం జరుగుతుంది. మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ఫ్రెండ్స్, నా ఈ వీడియోస్ నేను ఇప్పటి వరకు 274 వీడియోస్ చేశాను. గత 3-4 ఆర్థిక సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ప్రతి ఆర్థిక సంవత్సరం ఒక ప్లేలిస్ట్ సెపరేట్గా ఉంది. 2025-26 సెపరేట్ ఉంది, 2024-25 సెపరేట్ ప్లేలిస్ట్ ఉంది, 23-24 ప్లేలిస్ట్ ఉంది, ఇప్పుడు 26-27 ప్లేలిస్ట్ కూడా ఉంది. ఆ వీడియోస్ అన్నీ మీకు టైం దొరికినప్పుడు చూడండి. మీకు చాలా బెనిఫిట్ అవుతుంది ప్రొఫెషన్లో. ముందు నేను ఒక లైవ్ క్లాస్ కండక్ట్ చేసి మీతోటి పర్సనల్గా మాట్లాడటం జరుగుతుంది జూమ్ క్లాస్లో. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్.